హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. సో నేను ఒక చిన్న రెసిపీతో మీ ముందరకు వచ్చాను ఫ్రెండ్స్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈ మధ్య నేను జిమ్ జాయిన్ అయ్యాను. సో నాకు నాన్ వెజ్ అంటే నేను తింటాను, బట్ డైలీ తినాలంటే నాతోటి కాదు. ముఖ్యంగా చికెన్ అంటే నాకు ఎక్కువ పోదు. మటన్కి సంబంధించింది, ఫిష్ అది బాగా ఇష్టం అనమాట. సో నాకు జిమ్ ట్రైనర్ వచ్చేసి ఒక 200 grams చికెన్ అయితే తినాలని చెప్పారు. అది నార్మల్గా వండుకుంటే ఫ్రై చేసుకుంటే అది నాకు పోవట్లేదు. అంటే డైలీ చికెన్ తింటా ఉంటే అట్లా పోవట్లేదు. దాన్ని కొంచెం వెరైటీగా చేసుకుంటే తినడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను ప్లాన్ చేశా. సో చికెన్కి సంబంధించిన ఏమైనా మసాలాలు ఉన్నాయా అని చెప్పేసి ఇంకా నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఒక మసాలా ఏదో దొరికింది నాకు. సరే అన్నీ వేసేసి కొంచెం ఆ మసాలా వేస్తే కొంచెం వెరైటీగా ఉంటుందేమో అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. సో దాంతో చిన్నగా రెసిపీ అంటే తినడానికి కొంచెం టేస్టీగా ఉంటుందేమో. అది చేసిన తర్వాత కానీ ఇంకా నాకు తెలియదు, ఎట్లుంటుందో నాకు తెలియదు. చేద్దాము, చేసి బాగుంటే నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు చేసుకుందరు. కానీ అప్పుడు నేను మీకు చెప్తాను అది మసాలా ఏంటో కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళిపోదామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో ఫ్రెండ్స్, నేనేంటంటే ఈరోజు యాక్చువల్గా రీల్స్ చేద్దామని చెప్పేసి ఈరోజు జిమ్ హాలిడే, సండే హాలిడే ఇచ్చారు మాకు కోచ్. సో నేను సండే ఏదన్నా రీల్స్ చేసుకుందాం చక్కగా అని చెప్పేసి అలా రెడీ అయ్యి రీల్స్ కోసం అని అనుకున్నా. సో ఈ రెసిపీ ఒకటి మీకు చూపిస్తే బాగుంటుందని మళ్ళీ మధ్యలో ఈ థాట్ ప్రాసెస్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి రీల్స్ చేస్తూ ఇది ఒకటి చిన్నగా వీడియో చేసేద్దాం అని చెప్పేసి నేను స్టార్ట్ పెట్టా. ఎలా ఉంది ఫ్రెండ్స్, లుక్ బాగుందా? ఇప్పుడు ఇంకా ఇది 200 grams చికెన్. 200 grams మీన్స్ ఒక 1/4 kilo దాకా అయితే ఉంది. 250 అనుకుంటా. 200 grams ఇమ్మన్నా కానీ కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నారు. మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. నాకు వీడియో తీసే అమ్మాయికి చెప్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం దగ్గర నుంచి చూయించమ్మా. మేఘనా, దగ్గర నుంచి చూయించు, వాళ్ళకి తెలియాలి కదా ఎలా చేస్తున్నారు ఏంటి అది. కొంచెం పసుపు ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. అండ్ కొంచెం లైట్గా కారం, అంటే ఇది ఊరికైనా తినేయాలనుకున్నా తినవచ్చు. అండ్ అలాగే దీంట్లో ఉల్లిపాయలు, అలాగే కాస్త అల్లం వెల్లుల్లి. ఏదో షోపు డబ్గా అరేంజ్ చేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చిన్నగా చేద్దాం, ఇలా ఎట్లా ఉంటుంది చూద్దాం రెసిపీ అని నేను ఫస్టే ట్రై చేస్తున్నాను. ఎట్లా ఉంటుందో అప్పుడు మీరు చూసి చేయండి. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. కొంచెం కర్డ్, ఒక ఫ్లేవర్ వస్తుంది, ఒక టేస్ట్ వస్తుంది. ఇట్లా ఒక 2 spoons మెత్తబడుతుంది అన్నమాట. ఒక మసాలా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దీంట్లో ఓన్లీ ఆ 200 grams-లో 1 packet మసాలా వేసేసేయాలన్నమాట. అలా చేశారు మా వారు. ఇది తెప్పించారు, తను ఎప్పుడూ ఏదో ఒకటి తెప్పించి ఏదో ఒకటి వెరైటీ చేస్తూ ఉంటారు. నేను తిని చూసా, నాకు నచ్చింది, కానీ నాకు ఘాట్ అనిపించింది ఎందుకో. సో ఎందుకని చెప్పేసి నేను కొంచెం ఇవన్నీ వేసి కొంచెం ఈ మసాలా 1/2 packet వేద్దాం, అప్పుడు ఆ ఘాటు ఉండదేమో, కొంచెం న్యాచురల్గా వస్తుందేమో. నేను ఏదన్నా ప్రయోగాలు చేస్తే అప్పుడప్పుడు బాగుంటాయి. సో అట్లా చేస్తున్నాను. ఇది నాకు తెలియదు. రెడీ ఇన్ 1 minute, జస్ట్ కొంచెం వాటర్ వేయాలి అన్నట్టుంది. ఇదండి ఈ మసాలా. సో దీంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒక రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. సో నేను ఇది 1/2 packet వేస్తున్నాను, మొత్తం వేయకుండా హాఫ్ వేస్తున్నాను. సో హాఫ్ పెట్టేద్దాం పక్కన. ఇంకా దీంట్లో ఏంటంటే ఇది మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మంచిగా మ్యారినేషన్ కోసం అని పెట్టేయాలి. నేను ఉడకడానికి కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువే పోస్తున్నాను వాటర్. మొత్తం ఇది వాటర్లో మంచిగా దీనికి పట్టుకోవాలి చికెన్కి. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 minutes అట్లా పక్కన పెట్టేద్దాం. ఎమర్జెన్సీ అయితే వెంటనే చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? A few moments later. 15 minutes అయిపోయింది. అది నానుతుంది చికెను, మ్యారినేషన్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయట పెట్టాను. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. స్టవ్ చూపియమ్మా. సో కడాయి అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్.
సో కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం లైట్గా, ఎక్కువ వేస్తలేను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అయిపోతుంది. అంటే వేసుకుంటే కొంచెం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అగైన్ నెక్స్ట్ టైం నెయ్యితో ట్రై చేద్దాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. సో ఇంకా చికెన్ వేసేద్దాం ఫ్రెండ్స్. నూనె ఆయిల్ వేడెక్కింది. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. అసలు ఇంత బాగుంటుందా అనేటట్టు ఉంది. క్యాప్ పెట్టుకొని కొంచెం ఇది స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. సో కొంచెం ఒక 10 minutes అట్లా దాన్ని ఉడకనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? A few moments later. 5 to 7 minutes అయింది. అలా క్యాప్ పెట్టి ఉంచేసాను. సిమ్లో పెట్టినా కానీ కొంచెం హైలో చేశాను. సో ఒక్కసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. వావ్ 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 వావ్. వాసన ఎట్లుంది మేఘనా? సూపరా? నాకు వీడియో తీసే అమ్మాయి పేరు మేఘన. My name is Meghana, sir. తను సిటీలో హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సో అప్పుడప్పుడు వస్తుంటుంది. ఒకసారి కొద్దిగా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా నోరు ఊరిపోతుంది. మాకు కూడా. అబ్బా ఏంటో చేతి మహిమ. బాగుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఫినిష్. ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా కూడా మనం ప్రయోగం చేస్తే దద్దరిల్లిపోవాలా, అంతే. ప్రోటీన్ మనకు అందాలా, అండ్ కొత్త రెసిపీ మనము క్రియేట్ చేయాలి. ఏదైనా వంటకాలు ఇంకా అంతే కదా ఫ్రెండ్స్, మనమే క్రియేట్ చేయాలి. A few moments later. ఒక 10 minutes అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేశాను. అంతకుముందు ఒక 10 minutes అయింది. యాక్చువల్గా 10 to 15 minutesలో అయిపోతుంది. మ్యారినేషన్ చేసాం కాబట్టి అది కొంచెం మంచిగా నానింది, మంచిగా అలా అయింది కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. వావ్, ఇట్లా కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. అండ్ ఇందులో ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేస్తాను, నేను తీసుకొస్తాను, కట్ చేయండి. కట్ చేస్తే సో ఒక ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగుంటుందా అంటే ఖచ్చితంగా దీనికంటే ఒక 2-3 స్పూన్లు నెయ్యి తినాలి. గుడ్ ఫ్యాట్, ఇది మంచి నెయ్యి. సో 1 స్పూన్ నెయ్యి వేద్దాం. 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, ఒకటే వేద్దాం అనుకున్నా. ఎందుకు నెయ్యి చూడగానే ఆ స్మెల్కి ఇదైపోయా. ఇది మెత్తగా అయిందా లేదా చూడండి, మెత్తగా అయిపోయింది. చాలా ఈజీగా తినేసేయచ్చు అన్నమాట. సో నెయ్యి వల్ల ఏంటంటే కొంచెము ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బ్రోకలీ వేసుకోవచ్చు, ఆలుగడ్డ ముక్కలు వేసుకోవచ్చు, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఈ చికెన్ని ఎన్ని రకాలుగా, ఈ 200 grams ఎన్ని రకాలుగా చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఉప్పు అది ఏమన్నా తక్కువైందో చూద్దాం ఒక్కసారి. ఒక్క చిటికెడు సాల్ట్, జస్ట్ చిటికెడు. సో ఫినిష్. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా, సీనుకి నీతో మామా. ఇప్పుడు చికెన్ తినాలి, జోర్దార్ జిమ్ చేయాలి. ఓకేనా? అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది రైస్తో తినొచ్చు, ఇంకా అన్నిటితో తినొచ్చు. కింద సైడ్కి పడ్డది ఫ్రెండ్స్, ఇది ఇంకా మనం ఇందులో వేసేద్దాం. దీపం చికెన్ తిందాం. సో మీకు ఇది టేస్ట్ చేసి చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఇది టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చెప్పనా? ఒక్క ముక్క వేసుకొని తిని చెప్తాను. అంటే ఇలా డైరెక్టే పీసెస్ తినేయాలన్నారు. చపాతీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు. ఆహా, ఇంత బాగున్నాక ఎందుకు తినం ఫ్రెండ్స్? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ప్లీజ్ చేసుకోండి, తినండి. అండ్ మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్.
బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.